నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకురాలు ఘరానా మోసానికి పాల్పడింది. కోటి రూపాయలు టకోరా వేసింది. అధిక వడ్డీ ఆశ చూపి నమ్మించి నట్టేట ముంచింది. దీంతో తమ డబ్బులు ఇప్పించాలని బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసం చేసిన మహిళ ఇంటి ముందు బైఠాయించారు. ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద అప్పు తీసుకొని చెల్లించకుండా తమను మోసం చేసిందని బాధితులు ఆవేదన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ నగరంలో మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. చాలామంది మహిళల్ని కూడా మోసం చేసి పెద్ద ఎత్తున డబ్బులు మోసం చేసింది. సుమారు కోటి పైగా డబ్బులు మోసం చేసినట్టుగా బాధితులు అయితే చెప్తున్నారు. ఆ ఎవరైతే బాధితులంతా కూడా నిజామాబాద్ నగరానికి సంబంధించిన పూసలగల్లిలో ఈ ప్రాంతం అంతా వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులనే నమ్మించి మోసం చేసింది. తడిగుద్దతో ఏదైతే గొంతు కోసినట్లుగా భావిస్తున్నారు అంతా కూడా. ఏదైతే వాళ్ళు చూడొచ్చు, అందరూ కూడా ప్రామిసర్ నోట్లు సంబంధించి ఏవైతే అందరూ కూడా డబ్బులు ఇచ్చినప్పుడు రాసుకున్నారు. దానికి సంబంధించి పూర్తిగా సుమారు ఒక్కొక్కరు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, సుమారు 10 లక్షల వరకు చూడొచ్చు. ఈ పెద్దయినా సుమారు 20 లక్షల వరకు వాళ్ళకు బాగా ఇచ్చాడు. ఎవరైతే బాధితురాలు చుట్టాలు వీళ్ళు. కానీ చుట్టాలని గత 5 సంవత్సరాలుగా ఒక్కొక్కరిని విడివిడిగా ఒకరికొకరు తెలియకుండా నమ్మించి మోసం చేసింది. చాలామంది డబ్బులు తీసుకుంది. ప్రస్తుతం ఎవరైతే నీలిమాన మహిళ ఉందో ఆ మహిళ ఒక బీజేపీ పార్టీలో ఒక నాయకురాలుగా చలామణి అవుతుంది. ప్రస్తుతానికైతే వీళ్ళంతా చుట్టాలనే 5 సంవత్సరాలుగా నమ్మించి మోసం చేసింది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. ఏం జరిగిందమ్మా? ఎన్ని డబ్బులు ఇచ్చినావు? అసలు నీకు ఎట్లా తెలిసింది? ఇగో నేను డాక్రా గ్రూప్లో జమ చేసుకున్నా నాన్న. నా బ్యాంకు పర్సనాలిటీ బ్యాంకులో జమ చేసుకున్నా. అత్త నీకు మిత్తిస్తా, పైసలు ఇయ్యు, నేను మంచిగా నీకు కట్టేస్తా, లేకున్నా నెలకు ఇచ్చేస్తా అని తీసుకొని ఒకసారి 1,10,000 తీసుకున్నది, ఒకసారి 80,000 తీసుకున్నది, 1,90,000 తీసుకొని ఇయ్యమ్మా అంటే ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా, బ్యాంకులో రాలేదు ఇంకా నాకు ఇట్లా మోసం చేసింది నాయన నన్ను. ఇక మా సార్కు వెనక సిరి చెప్పిన నేను ఇంత పైసా తీసుకున్నా, నీలిమ ఇస్తా లేదు అని చెప్తే ఆయన కూడా అడిగితే కూడా ఇస్తా మామయ్య, ఎక్కడ పోతాయి మన ఇంటోళ్ళే కదా అని ఇట్లా చేసింది మాకు మోసం. చెప్పండి, మీరు చెప్పండి, మీకు ఎట్లా నమ్మించింది? అంటే ఏ రకంగా మిమ్మల్ని నమ్మిస్తుంది? అసలు డబ్బులు తీసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళ మేనకోడలు అంటే వాళ్ళ భర్త వాళ్ళ అక్క చనిపోయింది, వాళ్ళ బావ అక్క ఇద్దరు చనిపోయినారు. 2 పిల్లలు వాళ్ళ దగ్గరనే ఉంటారు అన్నమాట. అయితే అమ్మాయి పెళ్లి పెట్టుకున్నారు వాళ్ళు కరోనా అయిపోయిన తర్వాత 2020లో కరోనాలోనే. అయితే అమ్మాయికి బంగారం పెట్టాలా, కుల సంఘంలో కొన్ని డబ్బులు కట్టాలా, ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి అంటే మేమేంటంటే అరే తల్లిదండ్రులు లేని పిల్లలు కదా, వాళ్ళు ముందుకై చేస్తా అన్నప్పుడు మనం కూడా కొంచెం హెల్ప్ చేద్దాం ఇస్తా అంటుండే. ఆయన ఎవరో కాదు, మా హస్బెండ్ వాళ్ళ చిన్నమ్మ కొడుకే. ఇట్లా అమ్మ నువ్వు వస్తే మంచి పద్ధతి కాదు అంటే వాళ్ళ భర్తకి ఏం చెప్పి తీసుకొచ్చిందో మనకు తెలియదు, మాకు మాత్రం అట్లా చెప్పింది. ఆయన వచ్చిండు, అరే ఇట్లా నా అంటే అవును, డబ్బులు తీసుకొని వెళ్ళిండు. 2 టైమ్స్ వచ్చిర్రు అట్లా 3 lakhs తీసుకొని వెళ్ళిండు. మా పాపయి డాక్రా గ్రూప్ 50,000 తీసుకుంది, నీకు ఎందుకు చిన్ని నేను కట్టేసుకుంటా కదా అని అన్నది. ఇప్పుడు అందులో కూడా 60,000 రూపాయల దాకా డ్యూ ఉన్నది డాక్రా గ్రూప్లో. నేను 6,50,000 రూపాయలు నేను వాళ్ళ హస్బెండ్ సమక్షంలో ఇచ్చిన పైసలు. అట్లా కాకుండా పర్సనల్గా 1,40,000 రూపాయలు వేరే ఉన్నాయి. అట్లా నాకు 7,90,000 రూపాయలు అసలు. దానికి వడ్డీ నేను కట్టలేక మధ్యలో ఉండి ఇప్పించినందుకు నేను ఇప్పటిదాకా 4 లక్షల రూపాయల దాకా నేను నా గోల్డ్ పెట్టి తీసుకొచ్చి ఇంట్రెస్ట్లు కడుతున్నా సార్. ఎట్లా చేయాలని నాకు అర్థమవుతుంది. ఉల్టా నాకే ఇంటికి పిలిపించినట్టు చేసి నా మీదనే నేను వాళ్ళ భర్తను అడిగితే కేసు పెట్టింది. నేను వాళ్ళ భర్తను తిట్టినా అని చెప్పి. ఇన్ని రోజులు నాకు వాళ్ళ భర్త మీద బాగా నమ్మకం ఉండే, ఎందుకంటే తనే వచ్చిండు కదా. ఈ రోజు రాకుండా రేపు ఆయనను బట్టి అడుగుతా అని చెప్పి అడుగుతాను వెళ్తే ఇప్పుడు నేను మీ ఇంట్లోకే రాలేదని అంటున్నాడు. ఎవరికి చెప్పాలా? నేను ఒక బాధ్యత గల భర్త మాట్లాడాడని అనుకున్నా, కానీ ఈరోజు ఆయననే నేను మీ ఇంటికే రాలేదు అని అంటే ఇప్పుడు ఈ తప్పు ఈమెదే అనుకున్నా నేను ఇన్ని రోజులు. కానీ ఆమె తప్పు కాదు, ఇద్దరు హస్తం ఉంది. కంపల్సరీగా బాధ్యత ఎంత భార్యది ఉంటుందో భర్తది కూడా ఉంటుంది కాబట్టి ఇద్దరు వచ్చి తీసుకున్నందుకు వాళ్ళిద్దరు నాకు అన్యాయం చేసిండ్రు. నాకు ఎట్లనన్నా ప్లీజ్ దయచేసి మాకు న్యాయం జరిగేటట్టు చేయండి. ఎందుకంటే మేము పోలీస్ టౌన్లో కూడా మేము 1 టౌన్లో అప్లై చేసినాం. సార్ దగ్గరికి ఏసీపీ సార్ దగ్గరికి వెళ్ళినాం, ధన్పాల్ సూర్యనారాయణ సార్ దగ్గరికి వెళ్ళినాం, నిన్న దినేష్ అన్న దగ్గరికి కూడా వెళ్ళినాం. వాళ్ళు కూడా సహాయం. ఇంకా బాధితున్నారు, ఒకసారి మాట్లాడించడం. మీకు ఎన్ని డబ్బులు ఇవ్వాలి? ఏ రకంగా మోసం? నాకు 2 lakhs ఇవ్వాలి. నాకు సిస్టర్ అని చెప్పి ఇట్లానే ఇయ్యే కొంచెం అర్జెంట్ ఉంది, అడగట్టాలా, కులం దాంట్లో కట్టాలా, అది కట్టాలా, కులస్తులు అందరు నిలదీస్తుర్రు అని అంటే నేను సరే అని చెప్పి నేను ముందయి ఇచ్చిన. ఇట్లనే ఇంకొక 1 lakh కూడా వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది అది ఉంది అని అంటే కూడా నేను అట్లా కూడా ఇచ్చిన.
ఇచ్చినా కానీ నాకు కొన్ని డేస్ ఇచ్చింది, ఇంట్రెస్ట్ ఇచ్చింది, కొన్ని డేస్ ఇచ్చింది. కాకపోతే ఆడ నుంచి ఇంట్రెస్ట్ ఇవ్వకుంటే నేను అడిగిన ప్రతిసారి నన్నే బ్లాక్మెయిల్ చేస్తుండే. నువ్వే నాకు 10 లక్షలు ఇవ్వాలా, రికార్డింగ్ చేస్తున్నావు కదా, నువ్వే నాకు 10 లక్షలు ఇవ్వాలా, ఏం చేసుకుంటావు చేసుకో, పోతావా ఏడికి పోతావో పో అని నన్నే ఉల్టా బ్లాక్మెయిల్ చేస్తుండే. ఎప్పుడు చూడు నన్నే భయపెట్టిస్తుండే, ఎప్పుడు చూడు మెసేజ్లు చేస్తుండే. అదొకటి. మరి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు ఎందుకే, వేరే వాళ్ళకి ఏం చేస్తుంటే నేను ఎవరితోనైతే ఫోన్ చేపిస్తానో వాళ్ళకి దమ్కి ఇవ్వాలా, దాని దిక్కేంచి ఫోన్ చేసి దాన్ని టౌన్కి ఎక్కిచ్చేది ఉంది, మీరు బి పోతారా దాంతోనా అని ఇట్లా సుంటి బెదిరింపులు ఎప్పుడు చూడు. ఇంకా ఎట్లా అంటే అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండే. మేము కూడా రేస్ అయ్యి అంటుంటేనే, నేను కూడా అన్నంగానే ఇక ఆమె ఇంకా గలీజ్గా మాట్లాడు, అన్నీ లేనివి అనుడు, అట్లా సుంటివి చేస్తుండే. బీజేపీ ఆమె అందులోనే తిరుగుతుంది కాబట్టి వాళ్ళకే చెప్పినాం మేము వెళ్ళి. ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళినాము, ఎవరు కూడా ఏం ఇంకా చేస్తా అంటున్నారు కానీ ఇంకా ఏం కూడా లేదు ప్రజెంట్ అయితే. చూడాలి, మేమైతే న్యాయం చేస్తారని అనుకోనే పోతున్నాము. చూడాలి ఇక చేస్తారా ఏంది వాళ్ళు ఎట్లా ఎందుకంటే ఇప్పుడు మా మమ్మీతోన కూడా నేను 3 lakhs ఇప్పించిన. నేను అసలు ఆమె ఎండ్లో ఉండనే ఉండదు, ఆమెకి ఏం తెలియదు. అట్లా కూడా నేను మళ్ళీ అట్లా కూడా ముందలయ్యి నేను మొత్తం నాకు 5 lakhs రావాలి ఇప్పుడు ఆమె దగ్గర నుంచి. చూడొచ్చు, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు కూడా డబ్బులు ఇచ్చి మోసపోయారు. వృద్ధులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు 20 లక్షల వరకు డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా ఏదైతే సొంత కుటుంబ సభ్యులనే మోసం చేసి తీవ్ర ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే వీళ్ళంతా కూడా బాధితులు న్యాయం చేయాలని కోరుతున్నారు. బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు దగ్గరికి వెళ్ళి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. మొత్తంగా ఏదైతే సుమారు కోటి రూపాయలకు పైగా మోసం చేసింది నీలిమ అనే వ్యక్తి, వాళ్ళందరినీ కూడా డబ్బులు అడిగితే పైగా వీళ్ళపైనే కంప్లైంట్ ఇచ్చి ఇబ్బందులు గురి చేస్తున్నా అని వీళ్ళు చెప్తున్నారు. మొత్తంగా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి అందరి వద్ద వెళ్తున్నారు. ఇప్పటికే పోలీసు శాఖ వెళ్ళారు, అలాగే పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర వెళ్ళారు. వాళ్ళు న్యాయం చేయాలని అయితే కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ.